నమస్కారం. వార ఫలాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస శర్మ గారు, ఇంద్రకీలాద్రి విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆస్థాన సిద్ధాంతి. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ వారం మేష రాశి వారికి ముందుగా ఎలా ఉండబోతోంది తెలియజేస్తారా? అండ్ ఈ మంత్ అంతా కూడా శ్రావణ మాసం కాబట్టి చాలా నిష్ఠతో ఉండాలి, చాలా పూజలు చేయాలని అంటూ ఉంటారు. ప్రత్యేకించి మేషరాశి వారు ఏమైనా చేయాలా? యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంససధిష్ఠదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. సహజంగా శ్రావణమాసం స్త్రీలకి చాలా విశేషమైనటువంటిది. మొత్తం సుమంగలిగా ఉండాలని, సౌభాగ్యం కొరకు, భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని, ఐశ్వర్యంతో కూడి ఉండాలని. ఐశ్వర్యము అంటే ధనమే కాదు, చేసే ప్రతి పనిలో కూడా అనుకూలతలు ఏర్పడాలని, ఇవన్నిటికి సంబంధించినటువంటివి. స్త్రీలు ఎక్కువగా కొత్తగా వివాహమైనటువంటి వారు కూడా దంపతులతో స్త్రీల చేత మంగళగౌరి నోములు అనేటువంటివి నోయించటం అనే నోము అనేది పట్టడం అనేది ఒక ఆచారంగా ఉంది. అటువంటి ఒక నోముని నోచుకుంటూ ఉంటారు ఈ శ్రావణ మాసం అంతా కూడా. ఇంకా విశేషమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకు ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమంలో మనం చెప్పుకుందాము. ఇప్పుడు మేషరాశి. మేషరాశిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారము కొత్తగా చేపట్టేటటువంటి పనులు కొంత పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అధికారుల సహాయ సహకారాలు వీరికి అందుతాయి. విద్యార్థులు పోటీలలో చక్కగా విద్యలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతూ ఉంటారు. ఫోటోగ్రఫీ వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఈ వారం. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు సంబంధించినటువంటి వృత్తుల్లో పనిచేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటిదిగా గోచరిస్తూ ఉన్నది. అదే విధంగా కుటుంబములతో చక్కగా సత్సంబంధాలు కలిగి సంతోషాన్ని పంచుకోవటం జరుగుతుంది. అలానే బంధువుల శుభకార్యాల్లో పాల్గొంటారు. అన్ని విధాల ఈ రాశి వారికి ఈ వారం చూసుకున్నట్లయితే అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. వీరు విశేషంగా ఎటువంటి రెమెడీలు చేసుకోవాల్సిన అవసరం ప్రత్యేకించి లేదు. కానీ యథాతథంగా నిత్యము ఇష్టదైవాన్ని, ఏ దైవాన్ని అయితే వీరు ఆరాధన చేస్తూ ఉన్నారో ఆ దైవాన్ని నిత్యము క్రమం తప్పకుండా చేసుకుంటే మంచిది. ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు లలితా సహస్రనామ పారాయణం కానీ, విష్ణు సహస్రనామ పారాయణం కానీ చేసుకున్నట్లయితే మంచిది. అంటే పోయిన వారం ఎలా అయితే అనుకూలంగా ఉందో ఈ వారం కూడా మేషరాశి వారికి అనుకూలంగానే ఉంది. చాలా మంచి విషయం, చాలా సంతోషకరమైంది. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వృషభ రాశి. వృషభ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. గత వారం కంటే కొంచెం అనుకూలంగా ఉంటుంది వీరికి. అలానే లగ్జరీ అంటే ఖరీదైనటువంటి వస్తువుని కొనటం కానీ చేయటం జరుగుతూ ఉంటుంది. వాటికి ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. కాబట్టి ధన యొక్క ఖర్చుని అదుపులో ఉంచుకోవటం అనేటటువంటిది మంచిది. లగ్జరీకి సంబంధించిందిగా విలాసవంతంగా ఉండేటటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. అటువంటి వాటికి ధనాన్ని వెచ్చిచ్చే విధంగా గోచరిస్తూ ఉంది. చేసేటటువంటి పనుల్లో అన్ని రకాలుగా అనుకూలం ఉన్నది. వీరిదే పై చేయి అన్నట్లుగా ఉంటుంది. అన్ని రకాలుగా ఉంది. కానీ సంతాన విషయంలో కొంత విచారం ఉంటుంది. జాగ్రత్తగా పిల్లల యందు కొంచెం శ్రద్ధ తీసుకోవటం అనేది ఉత్తమం. మిగిలిన అన్ని రకాలుగా బాగున్నాయి. వీరికి లక్ష్మీదేవి ఆరాధన, అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణాన్ని కనుక చేసుకున్నట్లయితే ఇంకా శ్రేయోదాయకంగా ఉంటుంది. అంటే డబ్బు ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం ధనము ఖర్చు పెట్టే సూచనలు కూడా లగ్జరీ వాటికి సంబంధించినటువంటివి. ఇప్పుడు మన అంటే ఉదాహరణకి మన ఇంట్లో ఒక టీవీ ఉంది, 20 సైజు 15 ఇంచెస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ
నా చేతిలో డబ్బు బాగా ఉంది, డబ్బు వచ్చింది అనుకోకుండా ఈ ధనాదాయానికి లోటు లేదని చెప్తున్నాం ఈ వారి రాశి వారికి. కానీ ఇది వద్దు, ఇది కొని 3 ఏళ్ళు అయింది, కొత్తగా లేటెస్ట్ది వచ్చింది కావాలని చెప్పేసి దాన్ని ఈ డబ్బులు దానికి కేటాయించి చేయటం అనేటటువంటిది లగ్జరీకి సంబంధించినటువంటి ఖర్చులు కేటాయించడం. ఆల్రెడీ పని జరుగుతుంది, టీవీ ఉంది, ఛానల్ వస్తుంది, చక్కగా చూడొచ్చు, అన్నీ బాగానే ఉన్నాయి, బాగానే ఉంది కదా, అధికంగా వెచ్చించడం అధికంగా. సో కాబట్టి అటువంటివి అనుకోకుండా ఖర్చులు మనసు వాటి మీదకి వెళ్తుంది. మన దగ్గర ప్రస్తుతం మనకు పనికి ఇబ్బంది లేకుండా నడవటానికి ఒక వస్తువు కానీ ఏదైనా ఉన్నా ఒక పదార్థం ఉన్నా దానిని వదిలివేసి ఇంకొక దానిని అధికంగా తీసుకోవాలి. ఉన్నదాంతో సంతోషం చెందకుండా అది అధిక ఖర్చులు, అది లగ్జరీకి సంబంధించినటువంటి ఖర్చులు. అంటే మనకు చక్కగా ఇంట్లో ఈరోజు మనకి ఏ కూర అయితే ఇష్టమో ఆ కూరతో ఇంట్లో వంట చేశారు, కానీ ఈరోజు నేను బయట ఎక్కడో తినాలి అనేటటువంటిది ఖర్చు పెట్టని ఏదో చెప్తారుగా హోటళ్ళు, నాకు వాటి పేర్లు కూడా తెలియదు, కాబట్టి వాటికి వెళ్ళి ఒక 3,000 ఏదో రెస్టారెంట్ ఫుడ్ ఏదో వాటికి వెళ్ళి ఒక 5,000 ఖర్చు పెట్టి రావటం, ఇట్లా స్నేహితులతో కలిసి వెళ్ళి, అది చెప్తుంది. ఇవి అనవసరమైనటువంటి ఖర్చు. కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. చూసారు కదా, వృషభ రాశి వారు కొంచెం ఖర్చులకి దూరంగా ఉండండి. ఆల్రెడీ మనం ముందుగానే తెలుసుకున్నాం కాబట్టి వాటికి కొంచెం దూరంగా ఉంటే ఆ టైం వరకు మనం కంట్రోల్ చేసుకుంటే మిగతా అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. గురుగారు, తదుపరి మిథున రాశి గురించి తెలియజేస్తారా? ఎలా ఉండబోతోంది మిథున రాశి? మిథున రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం కొద్దిగా వీరికి విచిత్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, పరిస్థితులు ఆలస్యంగా ఉంటాయి. అంటే ఆ ఇబ్బంది అనేది సహజంగా రేపు ఏమి ఇబ్బంది రాబోతుందో ఎంతో కొంత మనకు తెలుస్తూ ఉంటుంది. నేను ఈ పని చేశాను, అది పని అయ్యేటట్లుగా దాని నుంచి ఓ ఇబ్బంది వచ్చేటట్టుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేటువంటి భావన మనకు ఉంటుంది. కానీ ఇక్కడ ఈ అనుకున్న దానికి సంబంధించిన ఇబ్బంది రాదు, వేరొక ఇబ్బంది వస్తుంది. అది విచిత్రంగా అనుకోకుండా వచ్చేటటువంటి ఇబ్బంది. రాదు అనుకున్నటువంటి ఇబ్బంది రావటం, రాని ఇబ్బందిని రావటం, ఇటువంటి విచిత్రమైనటువంటి ఇబ్బందులు కలగటం, పనుల్లో జాప్యము, చింతన ఎక్కువగా ఉంటుంది, ఏ పని చేయాలని కానీ పాలుపోకపోవటం, బద్ధకం ఏర్పడటం, కొంచెం బద్ధకాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ వారంలో వచ్చేసరికి వీరికి కొంచెం ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేయటం, ఈ వారం మొత్తం కూడా రుద్రాభిషేకం చేయటం అనేటటువంటిది ఉత్తమం. చేసినట్లయితే కొంత వెసులుబాటు కలుగుతుంది, ఉపశమనం అనేది లభిస్తుంది. పూర్తిగా కాదు కానీ కొంత ఉపశమనం అనేది ఉంటుంది. ముందు సరైన సమయానికి బద్ధకం లేకుండా టైం టు టైం లేవటము, అలాంటి అంతవరకన్నా కొంచెం అనుకూలతలు ఏర్పడతాయి. పనులు కార్యరూపంలో దాల్చేటటువంటి అవకాశాలు కొంత మేరకు కనబడుతాయి దీనివల్ల. కాబట్టి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే శ్రేష్టం. చేసుకుంటూ ప్రతినిత్యము కూడా ఈ వారం రోజులు శివ దర్శనాన్ని చేయడం అనేది శ్రేష్టం. ప్రతిరోజు వెళ్ళాలి ఈ వారం అంతా కూడా. ప్రదోష కాలంలో ఇంకా మంచిది. ఒకవేళ ప్రదోషకాలం కుదరకపోతే ఉదయం పూట దర్శించుకోవటం చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా గోచరిస్తుంది. గురుగారు, తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి ఆరాధన చేయాలి? కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం కుటుంబముకు సంబంధించిన విషయాలలో సమస్యలు ఉంటాయి, కుటుంబ సహాయ సహకారాలు అందవు, దానివల్ల మానసిక చింత, అట్లానే బయట రావాల్సినటువంటి ధనము వచ్చేటటువంటి సమయం ఆసన్నమయ్యేది, వస్తుంది అని మనకు తెలిసి ఉన్నా కూడా రాకపోవటం, దానికోసం ఎదురు చూపులు చూడటం. అంటే ఏ పని కోసమైతే మనం ఎదురు చూస్తూ ఉంటామో అది ఆర్థికపరమైనదా కానివ్వండి, వేరొక కార్యానికి సంబంధించినటువంటిది కానివ్వండి, ఏదైనా అది ఎదురు చూడటమే జరుగుతుంది, కానీ పని నెరవేరేటటువంటి అవకాశం తక్కువగా గోచరిస్తూ ఉంటుంది. దీనివల్ల కొంత మానసిక చింత ఏర్పడటం, మిస్అండర్స్టాండింగ్ అంటే అపోహలకు ఎక్కువగా దారితీస్తూ ఉంటుంది. కాబట్టి వీరికి అపోహలు తొలగిపోవాలన్నా దైవ చింతన కావాల్సిన అవసరం ఉన్నది. ఈ వారం విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణాన్ని కనుక రోజు క్రమం తప్పకుండా తప్పనిసరిగా ఉదయాన్నే కనుక వీరు ఆచరించినట్లయితే తత్సంబంధమైనటువంటి ఇబ్బందులు తప్పనిసరిగా
తొలగి ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నాయి. అంటే వీలైతే వినడమైనా చేయాలి, లేదంటే పఠించాలి. మనకు పఠించేంత టైం ఉండి మనకు వస్తే కనుక పఠిస్తే చాలా కేటాయించాలి. మంచిది. రోజు మొత్తంలో అర్ధగంట టైం కేటాయించలేము మనం మన బాగు కోసం. విష్ణు సహస్రనామాలు లలిత ఈ రెండింటికి. అవును, ఒక గంట వేసుకోండి పోనీ, ఒక గంట మనం కేటాయించాలి కదా. అది చదివితే చాలా మంచిది. పోనీ సహస్రనామం అనేటటువంటిది అంత కష్టమైతే కనీసం అష్టోత్తరం అయినా కనీసం విష్ణు తక్కువలో తక్కువగా ఓకే అష్టోత్తరమైన చదువు. అష్టోత్తరం అయినా కనీసం. లలిత అష్టోత్తరం కూడా ఉంటుంది, అదైనా మనం చదువుకోవచ్చు. గురుగారు, తదుపరి సింహరాశి వారికి ఎలా ఉంటుంది తెలియజేస్తారా? సింహరాశి సింహరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారము గత వారం కంటే కొంచెం అనుకూలతలు మెరుగ్గా కనబడుతూ గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కలత్రానికి సంబంధించినటువంటి విషయంలో ఆరోగ్య సమస్యలు కొంచెం తలెత్తి ఔషధాలు చేయవలసినటువంటి పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన సమస్య వీరికి కూడా బోన్స్కు సంబంధించినటువంటివి కానీ, స్పాండ్లైట్కి సంబంధించినటువంటి వాటికి కానీ, హెడేక్, కళ్ళు తిరగటం లాంటివన్నీ చిన్న చిన్న కొద్దిపాటి ఆరోగ్యపరమైన సమస్యలు ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరి ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలి. రెండోది, సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి. తీసుకున్నట్లయితే ఆహారపు అలవాట్లలో కనుక మార్పులు వేరే ఆలస్యంగా జరిగింది అంటే ఆరోగ్యపరమైన సమస్యలు వీటికి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆహారపు అలవాట్లలో జాగ్రత్తగా ఉండటం ఉత్తమం. అయితే ఇప్పటి వరకు మీరు చెప్పిన రాశుల వాళ్ళకి కొంచెం ఆరోగ్యం సరిగ్గా ఉండదు, ఈ సమస్యలు వస్తాయని చెప్తున్నారు కదా. మృత్యుంజయ మంత్రం చదువుకుంటే సరిపోతుందా వాళ్ళు? అంటే హోమం చేయాలంటారు కానీ హోమాలు అవన్నీ చేయకపోయినా మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మనం అంత చేయకపోయినా కొంతైనా అవి పెద్ద పెద్ద ఇబ్బందులకి మనం అంత దూరం వెళ్ళాలి. ఓకే, కొద్దిపాటి వారం వరకు జరిగేటటువంటి వాటి కోసం చేసేటటువంటివి చిన్న చిన్నవి చదువుకుంటే సరిపోతుంది. తాత్కాలిక ఇబ్బందులు ఇప్పుడు చెప్పుకునేవన్నీ కూడా సంవత్సరం మొత్తం మీద ఉండేటటువంటి ఇబ్బందులు వేరు, ఈ వారంలో ఉండేటటువంటి ఇబ్బందులు వేరు. కాబట్టి ఈ వారంలో ఉండేటటువంటి చిన్న చిన్న ఇబ్బందులు, అటువంటి ఇబ్బందుల్ని ఈ ఇబ్బందులు కూడా భరించలేని వారు ఉంటారు కొంతవరకు. అటువంటి వారికి కనీసం ప్రదక్షిణాలు కానీ, అష్టోత్తరం చదవటం కానీ, లేదా అభిషేకం చేసుకోవటం కానీ ఇట్లాంటివి, లేదా మీరు చెప్పినట్టు ఆ మృత్యుంజయ మంత్రాన్ని ఒక 108 సార్లు మనన్న చేసుకున్నా కానీ చక్కగా సరిపోతుంది. అయితే ఆ మృత్యుంజయ మంత్రం చదవాలంటే గురువు దగ్గరని అడిగి తెలుసుకొని ఏ విధంగా పలకాలి శబ్దంతో తెలుసుకొని ఉచ్చరించడం అనేది మంచిది, శ్రేష్టం. అష్టోత్తరం అయినా అంతే, సహస్రనామం అయినా అంతే. ఒకసారి చక్కగా గురువు దగ్గర చెప్పించుకొని నేర్చుకొని తెలుసుకొని చదవటం అనేది ఉత్తమం. లేదు చూసి చదవటం కూడా చదవలేము, ఒక్క నామాన్ని తెలుసుకొని ఆ ఒక్క నామాన్నే 108 సార్లు చదవటం, ఇది ఉత్తమం. గురుగారు, తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ఈ వారం చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య అవగాహన లోపాలు ఏర్పడేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా జాయింట్ వ్యాపారాలలో ఏ గనక చేస్తున్నటువంటి వారికైతే విభేదాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆస్తికి సంబంధించినటువంటివి, జాయింట్ వ్యాపారాలకు సంబంధించినటువంటి లావాదేవీల్లో కానివ్వండి కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త, మూడో మనిషి పెట్టుకొని సాక్షిగా దాన్ని జాగ్రత్తగా వైనం చేసుకోవటం అనేది ఉత్తమము. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం చేసినట్లయితే కొంత అనుకూలంగా ఉంటుంది. వీరు రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే తత్సంబంధమైన దోషాల నుంచి నివృత్తి కలుగుతుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆకు పూజ కూడా శ్రేష్టం, చాలా విశేషం, మంచిది ఇది చేయటం వల్ల. గురుగారు, తదుపరి తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? తులారాశి వారికి చూసుకున్నట్లయితే వీరికి కూడా ఆరోగ్యపరమైనటువంటివి, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొంచెం తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి తాత్కాలికంగా చిన్న చిన్న సమస్యలు, చెప్పుకునే తగ్గంతటివి కావు. కానీ జాగ్రత్తలు అవసరం. అంటే ఆహార విషయంలో సమయపాలన పాటించటం అనేది ఉత్తమం. అలానే పుత్రులకు సంబంధించినటువంటి విషయాల్లో ఆనందిస్తారు, కుటుంబంలో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యపరమైన విషయంలోనే కొంచెం జాగ్రత్తగా తీసుకోవటం అనేది అవసరం వీరికి.
మిగిలినవి వీరికి అన్ని విధాల అనుకూలంగా ఉన్నది. వీరికి గురుడికి సంబంధించినటువంటి దత్తాత్రేయ శ్లోకం కానీ దత్త స్తోత్రం కానీ చదవటం అనేది శ్రేష్టం. ఎందుకంటే కొంత మంచి జరిగే అవకాశాలు, ఉపశమనం కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మిగతా అంతా అనుకూలంగానే అనుకూలంగానే ఉంది. తదుపరి గురువుగారు వృశ్చిక రాశి గురించి ఎలా ఉండబోతోంది తెలియజేస్తారా? వృశ్చిక రాశి వృశ్చిక రాశి కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వీరికి వచ్చేటటువంటి ఈ వారంలో ప్రమోషన్స్ ఉన్నటువంటి వారికి ఉంటే ప్రమోషన్లు ఆగిపోయే అవకాశం కానీ, అది అనుకూలంగా రాకపోవటం కానీ జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా హోదాకి తగ్గి ప్రవర్తించటం జరుగుతూ ఉంటుంది. హోదాకి సంబంధించినటువంటి తన ఏ హోదాలు అయితే ఉంటారో ఈ రాశికి సంబంధించిన వారు ఏ వృత్తుల్లో ఉన్నా సరే ఆయా వృత్తులు వారి హోదానే మరిచి ప్రవర్తిస్తూ ఉంటారు. దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తగా హోదాకి తగ్గట్టుగా ఉండటం అనేది ఉత్తమము. కాబట్టి దాన్ని విస్మరించకుండా తోటి అంటే ఉప ఉద్యోగులతో కానివ్వండి, ఉన్నత ఉద్యోగులతో కానివ్వండి, ఏదన్నా ఇబ్బంది వచ్చినా సరే పౌరుషంగా పట్టుదలగా పోకుండా కొంచెం తగ్గి ఉండటం అనేది మంచిది. మిగిలిన విషయాలు ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. గురుగారు, తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది? ఎటువంటి ఆరాధన చేయాలి? పరిహారాలు ఏమైనా ఉంటాయా? ధనుసు రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వీరికి అర్ధాష్టమి శని నడుస్తూ ఉన్నది. శని 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా అదే రాశిలో ఉండటం జరుగుతుంది. ఈ శని వలన వీరికి ఆర్థిక పరంగా కొంత నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. వస్తువులు కొంత పోగొట్టుకుంటారు. నిందలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక పనిని 4 సార్లు తిరిగితే కానీ అయ్యేటటువంటి అవకాశాలు లేవు. అయినా కూడా తృప్తి ఉండదు. పని నెరవేరినా కూడా అసంతృప్తి ఉంటూ ఉంటుంది. మృష్టాన్న భోజనము. కాబట్టి కొంత వీరికి శనికి తైలాభిషేకం చేసుకున్నట్లయితే మంచిది. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేసుకోవటం కూడా ఉత్తమం. అంతే, ఇంకా పరిహారాలు చేసుకుంటే కొంత ఉపశమనం కలిగే అవకాశాలు కనబడుతుంది. తదుపరి మకర రాశి గురించి తెలియజేస్తారా? మకర రాశి మకర రాశి వారు కనుక చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా చిన్నపాటి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలోకి నూతన వ్యక్తులు వచ్చే అవకాశం ఉంది. అదే వ్యక్తులతో తిరిగి మళ్ళీ వైరం పొందేటటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. కాబట్టి కుటుంబంలోకి వచ్చిన కొత్త వ్యక్తులతో జాగ్రత్త వహించడం అనేది మంచిది. స్నేహితుల వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ వాక్కుకి తగ్గట్టుగా పనులు నెరవేరే అవకాశాలు తక్కువ. జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే విధానంలో మార్పు ఉంటుంది గతము కంటే. కాబట్టి దాన్ని సంస్కారవంతంగా వినయంగా మాట్లాడినట్లయితే మనకి ఇబ్బందులు రావు. అదేవిధంగా కుటుంబంలో వచ్చేటటువంటి కొద్దిపాటి గొడవల వల్ల అశాంతి లోపించే అవకాశం కూడా లేకపోలేదు. మిగిలిన విషయాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. రాజకీయ పరంగా లబ్ధి ఉంటుంది. ఆ పరంగా ఉన్నటువంటి వారికి వృద్ధి ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అదేవిధంగా శాండ్, ఇసుక వ్యాపారస్తులకు సంబంధించి, ఐరన్ వ్యాపారాలకు సంబంధించినటువంటి వారికి కూడా వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ఆరాధన ప్రత్యేకంగా ఆరాధన వీరు చేయవలసినటువంటిది ఆంజనేయ స్వామికి చేయటం అనేది ఉత్తమం. రుద్రాభిషేకం అనేది విశేషం. రుద్రాభిషేకం అంటే దేవాలయానికి కూడా రుద్రాభిషేకం చేసుకోవటం, లేదా ఇంట్లో మహాలింగార్చన కానీ, సహస్రలింగార్చన కానీ, పార్థివలింగాన్ని కానీ తయారు చేసుకొని చేసుకోవచ్చు చక్కగా. అది కూడా మంచి కలిగజేస్తుంది ఇబ్బంది. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ఆరోగ్యపరమైనటువంటి చింతన, ఆకలి ఉంటుంది. తిందామని వెళితే అన్నం తినబుద్ధి కాదు. ఒక ముద్ద తినగానే తినాలనిపించదు. ఏదో తెలియని బాధ, ఆందోళన, చీకు, చిరాకు పడుతూ తరచు కోపడుతూ ఉంటుంది. కారణాలు ఏమీ ఉండవు. అయినా అనవసరమైనటువంటి వాటి మీద ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి దుర్గాదేవి ఆరాధన కానీ, అమ్మవారి దేవాలయాన్ని సందర్శించడం కానీ ప్రతిరోజు కూడా
ప్రతిరోజు కూడా, లేదా తప్పనిసరిగా దుర్గా సూక్త పారాయణం అనేది చేసుకోవటం అనేది ఉత్తమం, వీరికి అవసరం కూడా, శ్రేష్టం. దానివల్ల కొంత ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వీరు మాట్లాడే ప్రతి మాటలో కూడా నిజం అనేటటువంటిది కనిపించదు. ఒకవేళ నిజము ఉన్నా కానీ ఎదుటివాడికి మాత్రం అది తప్పుగానే బాగా కనబడుతుంది, అది నిజమే అయినా కూడా. కాబట్టి చెప్పే ప్రయత్నము మానుకోవటం ఉత్తమం. ఒక నిజాన్ని వీళ్ళకి తెలిసినా ఇంకొక వ్యక్తికి చెప్పటం వల్ల వీరు అది చెప్తే వాళ్ళని రక్షించాలనే భావనతో చెప్తారు ఎవరైనా. చెప్పినప్పుడు వారు తప్పుగానే వీరిని అపార్థం చేసుకుంటారు. కాబట్టి అటువంటి పనుల జోలికి వెళ్లకుండా మాటలు చెప్పటం అనేది మానుకోవటం ఉత్తమం. బాగా చెప్పారు గురుగారు. తదుపరి మీన రాశి, చివరి రాశి, ఇది ఎలా ఉండబోతుంది? మీనరాశి. మీనరాశిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారులకు ఆరోగ్యపరమైన సమస్యలే కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి, కానీ బద్ధకం తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారు బద్ధకం లేకుండా ఉంటే శ్రేష్టం. బద్ధకాన్ని తగ్గించుకోవాలి. దీనికి వీరికి వచ్చేసరికల్లా రుద్రాభిషేకం చేయటం, ప్రతిరోజు కూడా శివదర్శనం అనేటటువంటిది మంచిది. ఇది ప్రదోష కాలంలో చేయటం మంచిది. శివదర్శనం అనేటటువంటిది ఈ రాశి వారులకు మాత్రం చాలా మంచిది. అలానే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయటం కూడా మంచిది. అలానే పేదలకి ఎవరికైనా దానం, శక్తి సామర్థ్యాలు ఉన్నట్లయితే కనుక వస్త్రం దానం కానీ, అందులో ఇది వర్షాకాలం కాదు కదా, ఛత్రము, గొడుగు దానం కానీ చేసినట్లయితే మంచిది. కొంచెం ఉపశమనం కలుగుతుంది వీరికి. గురువుగారు, నా చివరి ప్రశ్న ఏంటంటే, గురువు గారి దగ్గర నుంచి మీరు ఏదైనా మంత్రం తీసుకోవాలి. ఇంతకుముందు మనం మృత్యుంజయ మంత్రం గురించి మాట్లాడాం. అసలు గురువు అంటే ఎవరు అనే డౌట్ చాలా మందికి వస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు గుళ్ళో వెళ్ళి పంతులు గారి ద్వారా ఆ మంత్రం ఏమైనా మనం తీసుకోవాలా, లేకపోతే ఏంటి, ఎలా చేయాలి ఆ మంత్రాన్ని మనం పఠించాలంటే? చాలా మంచి ప్రశ్న వేశావు. చాలా మందిలో గురువు అంటే కొంతమంది స్కూల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడని, కొంతమంది మంత్రం చెప్పిన వారని, ఇంకొకళ్ళు ఒక పని నేర్పిన వ్యక్తిని, ఈ విధంగా రకరకాలుగా అంటుంటారు. వాళ్ళు గురువులు అయ్యి ఉండవచ్చు, కానీ తొలి గురువు మనకు ముఖ్యం. తొలి గురువు ముఖ్యం. తొలి గురువు ఎవరు అంటే తల్లిదండ్రులు మొదటి గురువులు. ఆ తర్వాతే విద్య నేర్పినటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, ఇతరత్ర అంతా కూడా. గురువు అంటే మనము చదవటానికి, అంటే ఇది చూడటానికి తెలుగు కనపడుతూనే ఉంది, కానీ పలికేటటువంటి శబ్దాల్లో కొంత లోపాలు ఉంటాయి. చదివేటటువంటి విధి విధానాలు స్పష్టం వేరుగా ఉంటాయి. అవి లేకపోవటం చేత అది వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అది అంటే మరి మంత్రం పఠించాలి అంటే ఇప్పుడు మనకు వచ్చింది అనుకోండి, ఎలా వస్తుంది? ఎవరో చెప్తేనే కదా. పుస్తకంలో ఉన్నది చదవటం కాదు కదా, ఉన్నది ఉన్నట్టుగా చదివేటట్లయితే ఎవరికి గురువు అక్కర్లేదు కదా. అది దాన్ని తెలుసుకొని చదవాలి. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? గుళ్ళో ఎవరు మీకు దాన్ని చెప్తాను, ఈ సంస్కృతంలో కానీ ఈ పండితంలో ఎవరు నేర్పే స్థాయి కలిగి ఉంటారో, నేర్పగలిగినటువంటి స్థాయి కలిగి ఉంటారో అటువంటి వారిని అన్వేషించి వెళ్ళటం మంచిది. వారి దగ్గర నుంచి అది మనం తీసుకోవాలి. అది గుళ్ళో పూజారి అయ్యి ఉండవచ్చు, బయట స్కూల్ ఉపాధ్యాయుడు అయ్యి ఉండవచ్చు, లేదా మన తండ్రి అయ్యి ఉండొచ్చు, మన తల్లి అయ్యి ఉండొచ్చు, మన అన్నదమ్ములు అయ్యి ఉండొచ్చు, మన అక్కచెల్లి అయ్యి ఉండొచ్చు. వీళ్ళు ఎవరైనా అయ్యి ఉండవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి చక్కగా చెప్పించుకొని చదివించుకొని ఒకసారి, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయటం, కంఠస్థ చక్కగా మనకున్న పరిస్థితిని, మన నాలెడ్జ్ని బట్టి, మన కెపాసిటీని బట్టి ముందుకు నడపడం. ధన్యవాదాలు గురుగారు. ఇవాళ ఇదొక మంచి విషయం మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూశారు కదా, ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎటువంటి ఆరాధన చేయాలి, పరిహారాలు ఏంటి, అలాగే శ్రావణ మాసంలో మనం గురువు దగ్గర నుంచి ఒక మంత్రం తీసుకోవాలనే విషయం గురించి గురువుగారు చాలా చక్కగా వివరించారు కదా. ఈ రాశుల వారు ఎవరికైతే అలాంటివి ఏమైనా ఉంటే కనుక, ఈ పరిహారాలు పాటించాలి అని అనుకుంటే కనుక, ఖచ్చితంగా మీ గురువు దగ్గర నుంచి ఆ మంత్రాన్ని తీసుకొని జపిస్తూ మీ భవిష్యత్ అంతా కూడా బంగారుమయంగా చేసుకోండి. ఇది వాళ్ళ వార ఫలాలు కార్యక్రమం. నమస్కారం.